ఇంకా ఇక్కడ నుంచి షాపింగ్స్కి వెళ్తున్నాము. సో ఇవన్నీ కూడా షాపింగ్స్కి ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ రోడ్ వరకు మొత్తం కూడా షాపింగ్స్ ఉన్నాయి. మొత్తము ఈ షాపింగ్ లేన్ మొత్తం ఈ విధంగా పూలు అవి ఉన్నాయని, ప్లాస్టిక్ పూలు ఇవి. సో ఈ చిన్న లింగం వచ్చేసి 30 రూపాయలు అండి. ఇది 100 రూపాయలు. ఇది వచ్చేసి 100 రూపాయలు. ఇవి పెద్దవి ఉన్నాయి. ఇచ్చే రేట్ చెప్పండి. 550. ఇది వచ్చేసి 550 అండి. ఈ విధమైన పూజ సంబంధమైన ఇవి ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి పాతాళ గంగ దగ్గరకు వచ్చినాం అనమాట. పాతాళ గంగ స్నానం కట్టాలంట. ఈ కింద స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే కన్నా ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి రోప్ వే ఉంటుంది మనకు. ఇక్కడ చూపిస్తున్నారు కదా వే టు రోప్ వే అని చెప్పేసి. ఈ లోపలికి వెళ్ళి రైట్కి వెళ్ళిన తర్వాత రోప్ వే ఉంటుంది మనకు. ఆ రోప్ వే ఎక్కితే మనకి కిందికి తీసుకెళ్తారు అనమాట. సో అక్కడికి వెళ్ళినా చూపిస్తాను. సో ఇక్కడ సైడ్కి అని కూడా షాపింగ్స్ ఉన్నాయి. సో మేము టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడకి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వచ్చాము. ఈ విధంగా షాపింగ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ లైన్ నుంచి వచ్చాము అనమాట. మేము ఇక్కడ లైన్ నుంచి వచ్చాము. సో ఈ లెఫ్ట్ రైట్ అన్ని కూడా షాపింగ్స్ ఉన్నాయి. అన్ని కూడా టిఫిన్స్ ఆ విధంగా ఉన్నాయి అన్ని కూడా. సో ఇక్కడ వచ్చేసి ఫన్ థ్రిల్ 12D అని ఉంది. 9 AM to 7 PM అంట. షో రైడ్ వచ్చేసి చిన్న కంటైనర్ లాగా పెట్టిరు. సో ఇందులో ఉన్నట్టుంది. ఓపెన్ అయితే లేదు. ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 అంట. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు అతను వచ్చి అక్కడ. సో రోప్వేకి టికెట్స్ వచ్చేసి అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఒక బోర్డు పెట్టిర్రు. అక్క మహాదేవి కేవ్స్ ట్రిప్ అంట. బోటింగ్ అనమాట. సో అక్కడ తీసుకెళ్లి అక్కడ టెంపుల్ దగ్గర చూపిస్తారంట. అడల్ట్ వచ్చేసి 650 అంట. చిల్డ్రన్కి 520. సో అదేవిధంగా రోప్ వే వచ్చేసి నేను జూమ్ చేస్తాను. రోప్ వే వచ్చేసి అడల్ట్ 80, చిల్డ్రన్స్కి 60 అంట. ఇంకా లంచ్ బ్రేక్ వచ్చేసి 12:45 PM to 1:45 PM అంట. బోటింగ్ టైమింగ్ కూడా ఉంది. అడల్ట్స్కి 80, చిల్డ్రన్కి 60. ఇంకా ఒకటి వచ్చేసి అక్క మహాదేవ్ కేవ్స్ ఒకటి ఉంది. చెప్పడం మర్చిపోయినా, రోప్ వే టైమింగ్స్ వచ్చేసి 6 AM to 5:30. సో అప్ అండ్ డౌన్ కిందికి తీసుకెళ్ళి ఆ తర్వాత మళ్ళీ పైకి కూడా తీసుకొస్తారు అనమాట. సో రోప్ వే మిషన్ చూడొచ్చు. మిషన్స్ ఇంత పెద్దగా ఉన్నాయి. సో చాలా మంది క్యూ ఉన్నారు అక్కడ. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ ముందు కాకుండా. సో చూడొచ్చు అది రోప్ వేది అక్కడ తిరుగుతున్నాయి చూడండి. వీల్స్ తిరుగుతూ కిందికి పంపిస్తున్నారు. ఇప్పుడే ఒకటి పైకి వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడే 3, 4 ఈ విధంగా పైకి వచ్చినాయి ఇక్కడ చూడొచ్చు. సో కిందకు వచ్చేసి ఈ విధంగా ఉంది మొత్తము. సో కొండలు ఇంకా అక్కడ డ్యామ్ లాగా మనకు అక్కడ డ్యామ్ ఉంది. అక్కడ గేట్స్ లాగా ఉన్నాయి. అక్కడ వాటర్ ఫుల్ నిండిపోయి ఉన్నాయి బాగా. సో ఇక్కడ నుంచి మొత్తం ఆ కింద వరకు ఉందన్నమాట. సో ఆ కింద లాస్ట్ వరకు ఉంది. జూమ్ చేస్తాను మీకు. సో ఇక్కడ ఈ పిల్లర్ కనబడే పిల్లర్ కాకుండా ఇంకా దానికన్నా కింద ఉంది. ఇంకా అక్కడ కూడా బోటింగ్స్ చేస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు ఇంకా కిందికి వెళ్తున్నాయి 4. వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి. అండ్ గ్రీనరీగా చెట్లు ఇంకా డ్యామ్ వాటర్ ఇదంతా కూడా. సో రోపే దగ్గర చూడొచ్చు. సో టికెట్ తక్కువనే ఉంది. వెళ్దాం అంటే కన్నా చాలా మంది ఉన్నారు అనమాట. సో చాలా టైం పట్టింది. 1.5 hour దాకా పట్టాడు ఉంది కిందికి వెళ్ళడానికి. సో అదేమి రైడ్ చేయట్లేదు. ఇంకా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరిపోతున్నాము. సో ఇది వచ్చేసి ప్రసాదం లడ్డు. ఇది స్పెషల్ లడ్డు అంట. శ్రీశైల దేవస్థానం అని చెప్పేసి. బాక్స్ ఈ విధంగా ఉంది. ఇది 400 grams అంట ఇది. సో లోపల చూపిస్తాను ఏ విధంగా ఉందో.
సో ఈ విధంగా ఉంది. నార్మల్ లడ్డు వచ్చేసి ఇది 20 రూపీస్ అనమాట చిన్నది. ఇంకా పులిహోర ప్యాకెట్ కూడా ఉండే, పులిహోర ప్యాకెట్ కూడా 20 ఉండే. ఇప్పుడు వచ్చేసి 10:20 అవుతుంది. సో 10:20కి మేము పాతాళగంగ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చాము. సో ఇక్కడ సాయి బాలాజీ అని చెప్పేసి హోటల్ ఉంది. సో పూరి ఇంకా దోశ చెప్పినాము. సో వచ్చిన తర్వాత టేస్ట్ చేసి మీకు ఏ విధంగా చెప్తాను. సో మా ఫ్రెండ్ దోశ చెప్పిండే. సో దోశ ఈ విధంగా ఉంది. సో టేస్ట్ అయితే బాగానే ఉంది అన్నారు. కారం పొడి ఇంకా సాంబారు చట్నీ మన కొబ్బరి చట్నీ వేసారు అనమాట. సో నేను వచ్చేసి పూరి చెప్పుకున్నాను. పూరికి మనకు చట్నీ ఇచ్చారు, శనగపిండి చట్నీ ఉంటుంది కదా అది, ఇంకా కొబ్బరి చట్నీ ఇచ్చారు. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఏ విధంగా ఉందో. టేస్ట్ అయితే ఓకే ఉంది, చాలా బాగానే ఉంది. సో దోశ అయినా కానీ పూరి అయినా కానీ మాకు ఏదైనా సరే 70 అని చెప్పన్నారు. వడ కానీ ఏమైనా సరే ప్లేట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. సో ఇక్కడ వచ్చేసి సాయి బాలాజీ టిఫిన్స్ అని ఉంది. సో టేస్ట్ మాత్రం బాగానే ఉండే. సో 70 రూపీస్ ఏ ప్లేట్ అయినా సరే, ఏ పూరి కానీ దోశ కానీ ఇంకా వడ ఏదైనా సరే. సో ఇప్పుడే 11:20 ఆ విధంగా అవుతుంది. సో మేము ఇప్పుడు రూమ్ వెకేట్ చేస్తున్నాము. సో మార్నింగ్ పూట వ్యూ బాగుంది, చూడొచ్చు బ్యాక్ సైడ్. సో బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తారు. సో ఇదే కార్లో మేము వచ్చింది, నెక్సాన్, టాటా నెక్సాన్ లో 18 లక్షలు. మోడకి ఒక్కడికి 18 లక్షలకి ఇచ్చిరంటే ఇది పెట్రోల్ వర్జన్. సో ఇంటీరియర్ చూడొచ్చు, ఇంటీరియర్ కూడా సో ఇక్కడ వచ్చేసి సన్ రూఫ్ చూడొచ్చు. ఈ విధంగా బ్యాక్ అన్న తర్వాత మనకి ఇక్కడ బటన్స్ ఉన్నాయి అనమాట. బటన్స్ నొక్కితే బ్యాక్ వెళ్ళిపోతుంది ఈ విధంగా. సో బూట్ స్పేస్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్. ఈ విధంగా ఉంది, ఇక్కడ వరకు ఉంది. సో స్పీడోమీటర్ది ఇంకా అన్ని డిస్ప్లే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు, 360 డిగ్రీస్ కెమెరా ఉందన్నమాట. సో దాని ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో అన్నీ కూడా టచ్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ కూడా మనకు స్పోర్ట్స్ మోడ్, ఇంకా ఈకో స్పోర్ట్స్, ఇంకా అని సిటీ అని చెప్పి ఉందన్నమాట. సో ఆ మోడ్స్ మార్చి మనం దాన్ని బట్టి బండి నడపడానికి ఉంటుంది. సో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ డ్రైవర్ కి అని ఇట్లా పెట్టుకోవడానికి ఉంది. ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి శ్రీశైలం రోడ్ అనమాట. సో ఇప్పుడే శ్రీశైలం నుంచి వచ్చినాము. ఇక్కడ పాలధార పంచదార అని చెప్పేసి ఈ కింద ఉంటుందంట, వెళ్తున్నాము. సో ఆ ఎంట్రన్స్ లోనే మొత్తం ఈ విధంగా షాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తము రైట్ లెఫ్ట్ షాపింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి కిందికి దిగడానికి. ఒక 500 మీటర్స్ ఉంటుంది కిందికి అని అన్నారు. ఈ విధంగా స్టెప్స్ ఉన్నాయి మొత్తం కిందికి. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని గింజలు అని డిఫరెంట్ పెట్టారు ఇక్కడ. గింజలు ఉన్నాయి, అశ్మి గవ్వలు, గోమె చక్కెర, తామర గింజలు, చిట్టి గాజులు. ఏంటి అమ్మ ఇవి? కుంకుడుకాయలు. కుంకుడుకాయలు ఇవి? చీకాకాయ. ఇది చెక్క ఏంటి? నాగమిష్టి, బీపీ షుగర్ కి. బీపీ షుగర్ కి. ఇవి గంధం చెక్క. అంటే ఏం చేస్తారు ఇది బీపీ షుగర్ కంటే? నీళ్ళలో నానేసుకొని నీళ్ళు తాగుతాయి. ఇవి ఇప్ప పువ్వు. ఇప్ప పువ్వు దేనికి వాడతారమ్మా? ఇది తింటారు ప్రసాదం మాదిరిగా. ప్రసాదంలా తింటారు. ఓకే ఓకే. ఇవి చిట్టి గాజులు.
చిట్టి గాజులు కడతారా కింద? అమ్మవారికి వేస్తారు, ఫోటోకి వేస్తారు. ఓకే ఓకే. ఇదేంటిది? అది కొబ్బరికాయ కొబ్బరికాయ. పెట్టినారు. కొబ్బరికాయ. సో ఈ విధంగా డౌన్ స్టెప్స్ ఉన్నాయి అనమాట దిగడానికి. సో వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. సో చెట్లు చూడొచ్చు, చాలా హైట్ చెట్లు అనమాట ఒక్కొక్కటి. సో 2-3 ఫ్లోర్స్ అంత చెట్లు ఉన్నాయి ఈజీగా. లైన్ గా రైట్ సైడ్ అన్ని కూడా షాప్స్ ఉన్నాయి. రైట్ సైడ్ మొత్తము దిగేటప్పుడు మొత్తం ఇక్కడ చూడొచ్చు చిన్న కోతి పిల్ల. కోతులు ఇక్కడ ఎంత బాగా కూర్చున్నాయి చూడండి.